బిడ్డలారా, ఈ దినాన ఒక ప్రార్థనను నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి, మనం ఇంతకు చదివినటువంటి లేఖన భాగంలో మొదటి దినవృత్తాంతము రాసిన గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలలో ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఒక ప్రార్థనను చేస్తూ ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే 10వ వచనంలో 9వ వచనంలో మనం చూసినట్లయితే యెబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెబ్బేజు అంటే ఆ పేరుకు అర్థం ఏంటయ్యా అంటే అది వేదన పుత్రుడు అని ఆ పేరుకు ఉన్నటువంటి అర్థము. వేదన లేదంటే బాధ కలిగించేటువంటి వ్యక్తి అని దానికి ఉన్నటువంటి అర్థము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది హెబ్రీ భాష నుండి తీయబడినటువంటి పేరండి. ఇది హెబ్రీ భాష నుండి తీయబడినటువంటి పేరు ఇది. ప్రియమైనటువంటి దేవుని సంగమ, యెబ్బేజు అనగా వేదన లేదా బాధ అనేటువంటి అర్థాన్ని సూచించేటువంటి పేరు అది. ఆయన తన జీవితంలో ఆయన ఈ లోకంలో జన్మించడానికి ముందుగా తన తల్లి తనకు ఇచ్చినటువంటి పేరు ఏంటంటే యెబ్బేజు అని తనకు పేరు పెట్టింది. ఎందుకు యెబ్బేజు అని పేరు పెట్టిందయ్యా అని అంటే, తన తల్లి యెబ్బేజును కనేటప్పుడు తను వేదన పడి యెబ్బేజును కన్నటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. తను వేదన పడి కన్నటువంటిది వ్యక్తి యెబ్బేజు కనుక తనకు వేదన పుత్రుడు అని తనకు పేరును పెట్టినటువంటి తల్లిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెబ్బేజు తన తల్లికి వేదనను కలిగించాడు, తన తల్లికి బాధను కలిగించాడు తన పుట్టుకతో. కానీ తన జీవిత కాలం అంతా కూడా దేవుడిని సంతోష పెట్టినటువంటి వ్యక్తి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కన్నటువంటి తల్లి మాత్రము వీడు వేదన పుట్టుడని పెట్టింది, ఇదిగో వీడిని కన్నందుకు నాకు బాధ కలిగిందనింది. కానీ ఆయన ఈ లోకంలో బ్రతికినంత కాలము దేవుణ్ణి సంతోష పెట్టినటువంటి వ్యక్తి యెబ్బేజు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాకుండా ఆయన ఘనము పొందినటువంటి వ్యక్తి కూడా. ఆయన సహోదరుల కంటే, ఆయన అన్నదమ్ముల కంటే కూడా ఆయన ఘనత పొందినటువంటి వ్యక్తి యెబ్బేజు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు రాసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే, మనము అటుపైన ఆదివారం చూసుకున్నటువంటి వ్యక్తి ఎజ్రా. ఎజ్రా గారు మొదటి దినవృత్తాంతంలో, రెండవ దినవృత్తాంతంలో నెహెమ్యా గ్రంథాన్ని ఆయన రచించాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇప్పుడు యెబ్బేజు నేర్పినటువంటి ప్రార్థనలో నుండి 4 అంశాలను, 4 విషయాలను నేను మీకు చాలా క్లియర్ గా దాని గురించి వివరించి నేను ముగించేటువంటి ప్రయత్నాన్ని నేను చేస్తాను. ఈ దినాన మనమందరము కూడా కరెక్ట్ గా మధ్యాహ్నం 1 వరకు చర్చ్ లో నుండి 6 ముగించుకొని మన ఇంట్లో వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం ఇంతకు చదివినటువంటి లేఖన భాగంలో 4వ అధ్యాయము 10వ వచనంలో ఆయన మొదటి మాటను వాడుతూ ఉన్నాడు. దేవునికి మొదటి అంశము ప్రార్థిస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా, అందుకే నేను అడిగాను, ఎజ్రా గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు అన్నాను నేను. ఒక 16 మంది చేతులు ఎత్తారు. వాళ్ళలో కొంతమంది చెప్పినటువంటి విషయం ఏంటంటే, నీవు ప్రార్థన చేయడం వల్ల ఏమైనా జరుగుతూ ఉందా నీ జీవితంలో అని కొంతమంది అన్నారు. ఎదుగో నేను ప్రార్థన చేస్తూ ఉన్నందుకు దేవుడు నా కుటుంబాన్ని కాపాడుతూ ఉన్నాడు అని అన్నారు. ఇంకొంతమంది అన్నారు, ఎదుగో నేను ప్రార్థన చేసినందుకు నా కుటుంబం సంతోషంగా ఉందన్నారు. ఇంకొకరు అన్నాడు, ఎదుగో నేను ప్రార్థన చేసినందుకు నా కుటుంబం సమాధానంగా జీవిస్తుందని అన్నాడు. ఇంకొకరు అన్నాడు, నేను ప్రార్థన చేస్తూ ఉన్నందుకు ఎదుగో నేను దేవుడి కార్యాలు చూడడానికి ఇష్టపడుతూ ఉన్నాను అన్నాడు. కానీ యెబ్బేజు మాత్రం అంటాడు, ప్రభువా నీ ఆశీర్వాదము నిశ్చయముగా నా మీదకి రావాలి అని అంటున్నాడు. ఆయన నీ ఆశీర్వాదాన్ని నిశ్చయముగా నేను చూడాలి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటండి, అప్పటి వరకు యెబ్బేజు జీవితంలో దీవెన లేదనా, అప్పటి వరకు యెబ్బేజు జీవితంలో ఆశీర్వాదం లేదనా, అప్పటి వరకు ఆయన దీవించబడలేకపోతూ ఉన్నాడా అని అంటే కాదండి. యెబ్బేజు జీవితంలో దీవెన ఉంది, యెబ్బేజు జీవితంలో ఆశీర్వాదం చూస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన ఒక ఖచ్చితమైనటువంటి పదము అక్కడ యూజ్ చేస్తూ ఉన్నాడు. దేవుడితో అంటున్నాడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి అని అంటాడు. హల్లెలూయా. ఎంతమంది మనం ప్రార్థన చేస్తాం ఇట్లా, ప్రభా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలని. మనం చాలాసార్లు ప్రార్థన చేసేటువంటి ప్రార్థన ఏంటంటే, నీవు నన్ను దీవించాలి అని ప్రార్థన చేస్తాను. కానీ యెబ్బేజు మాత్రం ఆ విధంగా ప్రార్థన చేయట్లేదు. ఆయన ఇంకొక మెట్టు పైకి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆత్మీయ స్థితిలో ఇంకొక అంగుళము, ఇంకొక స్థితిలోనికి, ఇంకొక స్థాయిలోనికి ఆయన
ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి అని అంటున్నాడు. చూడండి ఒకసారి దేవుని ఖచ్చితమైనటువంటి ఆశీర్వాదము కోసము బైబిల్లో తన భక్తుడు ఏ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడో ఒకసారి మనము కీర్తనలు రాసిన గ్రంథము 121వ కీర్తన మొదటి 2 వచనాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ దావీదు గురించినటువంటి విషయం మనం అర్థం చేసుకోవడానికి వీలవుతూ ఉంది. ఒకరు 121వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుదాం. ఇంకొకరు 124వ కీర్తన 8వ వచనాన్ని చదువుదాం. ఇంకొకరు 138వ కీర్తన 8వ వచనాన్ని మనం తీసి రెడీగా పెట్టుకుందాం. ఇంకొకరు 119వ కీర్తన 140వ వచనాన్ని మనం చదువుదాం. ఇప్పుడు మనం 121వ కీర్తన 121వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? అయితే యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఎందుకనగా ఆయన భూమిని ఆకాశములను సృజించిన వాడు. ఇప్పుడు 124వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. భూమి ఆకాశమును సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుతూ ఉన్నది. 138వ కీర్తన 138వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరమును, నీ చేతి కార్యములను విడిచి పెట్టకుము. ఇప్పుడు తిరిగి మళ్ళా 119వ కీర్తన 147వ వచనాన్ని మనం చదువుకుందాం. తెల్లవారుకు మునిపే మొరపెట్టుకుని నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. గట్టిగా చెప్పండి, కొట్టి దేవుని మహిమపరుస్తామా? ప్రియమైన బిడ్డలారా, దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ప్రభువా తెల్లవారుకు మునిపే నేను నీకు మొరపెడుతూ ఉన్నానయ్యా. ఎందుకు నేను నీకు మాత్రమే మొరపెడుతూ ఉన్నానంటే నీవు నాకు ఇచ్చినటువంటి మాట మీద, నీవు నాకు చేసినటువంటి వాగ్దానం మీద, నీవు నన్ను ఏదైతే చేస్తానని సెలవిచ్చావో అట్టి మాట మీద నేను ఆశ పెట్టుకొని నీకు నేను మొరపెడుతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎబెసు కూడా అంటున్నాడు, ప్రభువా ఇదిగో నీ ఆశీర్వాదము నా జీవితంలోనికి ఖచ్చితంగా నాకు రావాలయ్యా. హల్లెలూయా. రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, తిరిగి మళ్ళా దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనము 2వ భాగాన్ని, 2వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. 10వ వచనము తిరిగి మళ్ళీ మనం చదువుకుందాం. యెబెసు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, ఇది మొదటిది. రెండవది ఆయన అడుగుతూ ఉన్నాడు, రెండవ విషయాన్ని ఆయన అడుగుతూ ఉన్నాడు ప్రభు దగ్గర, నా సరిహద్దును విశాలపరచి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు మనం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభుకి, ప్రభా ఇదిగో నా పిల్లలు దీవించబడాలయ్యా, నా పరిస్థితి దీవించబడాలయ్యా, నా పరిస్థితి మార్చబడాలి తండ్రి, ఇదిగో నా సంఘము దీవించబడాలయ్యా, నా పిల్లల భవిష్యత్తు మార్చబడాలయ్యా. కానీ ఎబ్బేసి అంటున్నాడు, ప్రభా నా సరిహద్దును నీవు విశాలపరచాలయ్యా. ఒకసారి మనం యెహోషువ గ్రంథం 17వ అధ్యాయము 14 నుండి 18 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఒక ప్రజను మనం చూస్తూ ఉన్నాం, అక్కడ కొంత జనాంగాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ వారికి కూడా విశాలత కలుగజేయబడుతూ ఉన్నది, విశాలత కలుగజేయబడుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఇంతకు చదివినటువంటి కీర్తన భాగంలో నుండి 119వ కీర్తన 32వ వచనాన్ని తిరిగి మనం జ్ఞాపకం చేసుకుందాం. 119వ కీర్తన 32వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నా హృదయంలో నీవు విశాలపరచినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దావీదు అంటున్నాడు, నా హృదయమును నీవు విశాలపరచాలా. మనం చాలా సార్లు మన పరిస్థితులను ఆయన బాగు చేయాలని ప్రార్థన చేస్తాం, కానీ దావీదు మాత్రము నా హృదయాన్ని నీవు విశాలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ప్రార్థన అండి, ఎంత గొప్ప ప్రార్థన. ఎబెసు కూడా ప్రార్థిస్తూ ఉన్నాడు, అయ్యా నీ ఆశీర్వాదము నా జీవితంలోనికి ఖచ్చితంగా రావాలా. అంతే, అది 100కి 100%, 1% కూడా తక్కువ కాకుండా 100కు 100% నీ ఆశీర్వాదం నా జీవితంలో ఉండాలి ప్రభువా. అది మొదటిది అంటున్నాడు. రెండవది అంటున్నాడు, నా సరిహద్దును నీవు విశాలపరచాలి. ఒకసారి ఇంతకుముందు మనం చదివినటువంటి లేఖన భాగాన్ని తిరిగి మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము
మనకి ఇది చాలా సుపరిచితమైనటువంటి లేఖ భాగము. మనం చాలా సార్లు దీన్ని జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి ఒకసారి మనము ఆదికాండం 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు 3 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా. ఇప్పుడు తిరిగి మనం 8వ వచనానికి వద్దాం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికి మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. 9వ వచనం. అబ్రాహాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కు వరకు వెళ్ళెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తూర్పులో ప్రయాణం స్టార్ట్ చేస్తే దక్షిణం వరకు దేవుడు ఆయనను విశాలపరుస్తూ ఉన్నాడు. దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రాహ్మా, నేను నీకు చూపించేటువంటి దేశానికి నీవు వెళ్ళాలా, నేను ఎక్కడ ఏది చేయమంటావో నీవు అది చేస్తూ ఉండాలా. ఇదిగో ఎప్పుడైతే దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడో అబ్రాహాం ఎప్పుడు కూడా దేవుడికి తిరిగి మళ్ళా ప్రశ్న వేయలేదండి. ప్రభువా, ఇదిగో నన్ను ఇక్కడ వెళ్ళమంటున్నావు, ఎక్కడికి వెళ్ళాలని అడగలేదు అబ్రాహాము దేవుడిని. కానీ అబ్రాహాము మాత్రము దేవుని మాటగా ఆయన స్వీకరించాడు. దేవుని మాటను, దేవుని వాక్కును ఆయన వాక్కుగా అంగీకరించాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, అబ్రాహాము అక్కడికి వెళ్తూ ఉన్నాడు. నీవు అక్కడ ఉన్నావు, అక్కడ ఉండమంటే అక్కడ దేవుడు అబ్రాహాము అక్కడ ఉంటూ ఉన్నాడు. ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుందుకు వెళ్తాను. అబ్రాహాము ఉన్నటువంటి ప్రదేశంలో ఆయన అక్కడే కనుక ఉంటే, ఆయన ఏ ప్రదేశంలో అయితే ఉన్నాడో అక్కడ మాత్రమే ఆయన ఎంతో కొంత సంపాదించుకునేటువంటి వాడండి. ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడే ఉండి ఆయన జీవితాన్ని కొనసాగిస్తే ఆయన చచ్చిపోయేంత వరకు ఎంతో కొంత మాత్రమే సంపాదించుకునేటువంటి వాడు అబ్రాహాము. కానీ ఎప్పుడైతే దేవుని మాట మీద ఆనుకున్నాడో, ఎప్పుడైతే దేవుని స్వరాన్ని ఆయన విన్నాడో, ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగా ఆయన చేయడానికి ఇష్టపడ్డాడో, తూర్పున ప్రారంభమైనటువంటి ప్రయాణము దక్షిణము వరకు వెళ్ళింది. చప్పట్లు కొట్టి దేవుడు మనం పరచుతామా, చప్పట్లు కొట్టి దేవుడు మనం పరచుతామా. ప్రియమైనటువంటి పిల్లరా, చాలాసార్లు మన జీవితాలలో పిల్లల విషయంలో బాధపడుతూ ఉంటాం, కుటుంబ పరిస్థితిని బట్టి బాధపడుతూ ఉంటాం. అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈ దినాన ప్రభు లేఖన భాగంలో నుండి నేను మీకు ఒక విశ్వాసాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నీ పిల్లల విషయంలో నీకు విశాలత లేదని నీవు బాధపడుతూ ఉన్నావేమో, నీ పిల్లల భవిష్యత్తులో నీ పిల్లలకు ఉద్యోగం లేదని నీవు బాధపడుతూ ఉన్నావేమో, నీ పిల్లలు తిరిగి మళ్ళా ఉన్నతమైన పరిస్థితిలోనికి వెళ్ళలేకపోతూ ఉన్నారనేటువంటి బాధ నేను కృంగదీస్తూ ఉన్నదేమో, నీ ఉద్యోగంలో ఇదిగో నాకు ఎదుగుదల లేదని నీవు అనుకుంటూ ఉన్నావేమో, నీ కుటుంబంలో ఇదిగో నా ఎలాంటి పరిస్థితి కూడా మార్పు చెందలేదని నీవు ఉన్నవన్నీ విన్నావేమో. అయితే ఇప్పుడు నేను అంటున్నాను, దేవుడు నీ కుటుంబంలో, దేవుడు నీ పిల్లల జీవితంలో, దేవుడు నీ ఉద్యోగ విషయంలో ఆయన విశాలతను ఏర్పరచబోతూ ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు మనం పరుచుతామా, నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు మనం పరుచుతామా. దేవుడు నీ పిల్లల భవిష్యత్తును విశాలపరచబోతూ ఉన్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని విశాలపరచబోతూ ఉన్నాడు. దేవుడు నీ సంఘాన్ని విశాలపరచబోతూ ఉన్నాడు. నీ సరిహద్దులో ఆయన విశాలంగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మూడవది తిరిగి మళ్ళా దినవృత్తాంతంలో 4వ అధ్యాయం 10వ వచనానికి మనం వెళ్దాం. దినవృత్తాంతంలో 4వ అధ్యాయం 10వ వచనానికి తిరిగి మళ్ళీ మనం వెళ్దాం. అక్కడ మూడో విషయాన్ని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎబెజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండా దయచేసి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయాన్ని నేను మీకు కూడా ఒక ప్రశ్న నేను మీకు వేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఎబెసు ప్రార్థించినటువంటి మొదటి ప్రార్థన ఏంటి, అడిగినటువంటి మొదటి విషయం ఏంటి? ఎబెసు దేవుని దగ్గర నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదించాలన్నాడు. రెండవది నా సరిహద్దును విశాలపరచమని అడిగాడు. ఇప్పుడు మూడవది అంటున్నాడు,
చెయ్యి నాకు తోడుగా ఉండాలంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఇక్కడ ఆలోచన చేద్దామా? దేవుణ్ణి ఖచ్చితమైనటువంటి ఆశీర్వాదం నాకు కావాలని అడిగినప్పుడు దేవుడు ప్రతి విషయంలో ఎబేసును దీవించినట్టే కదా, అవునా కదా? ఎబేసును ప్రతి విషయంలో దేవుడు దీవిస్తూ ఉన్నట్టే కదా. దేవుడు దీవించినట్టు విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కూడా ఎబేసు జీవితంలో. రెండవది అంటాడు, నా సరిహద్దును నీవు విశాలపరచమని అన్నాడు. మూడవది అంటున్నాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉన్న దయచేయమంటున్నాడు. ఆయన ఆశీర్వాదం ఉన్నప్పుడు ఆయన అడిగిన ప్రతీది కూడా ఆయనకు అనుగ్రహించబడుతూ ఉంది. అవునా కదా? అవునా కదా? ఎబేసు నిశ్చయంగా నీ ఆశీర్వాదం నేను చూడాలి అని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఖచ్చితమైనటువంటి ఆశీర్వాదము, 100% ఉన్నటువంటి ఆశీర్వాదము ఎబేసు జీవితంలో దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా మరలా తిరిగి మూడవ అంశము, ఎబేసు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉన్న దయచేయమంటున్నాడు. ఏంటి? ఆశీర్వాదము వేరు, హస్తము వేరా? దేవుడి ఆశీర్వాదము వేరు, దేవుడి హస్తము వేరా? దేవుడి దీవెన వేరు, దేవుడి తోడు వేరా? చూడండి, ఒకసారి మనం ఇంతకు ముందు ధ్యానం చేసుకున్నటువంటి ఎస్రా గ్రంథాన్ని మరొకసారి మనం తీద్దాం. ఎస్రా గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. చాలా ఫాస్ట్ గా ఈ లేఖన భాగాన్ని మనం చూసుకొని కరెక్ట్ గా ఒకటికల్లా మనం వాక్యాన్ని ముగించుకొని ఆశీర్వాదంతో మనం ఇంటికి వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎస్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. ఈ ఎస్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. ఇప్పుడు తిరిగి మరలా మనము 10వ వచనాన్ని చదువుదాం. 9వ వచనాన్ని చదువుదాం. మనం మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుడి కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. ఇప్పుడు తిరిగి మరలా మనం అదే 7వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుదాం. 7వ అధ్యాయము 28వ వచనం, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చితిని. ఇప్పుడు తిరిగి మరలా మనం 8వ అధ్యాయము 18వ వచనానికి వద్దాం. 8వ అధ్యాయము 18వ వచనానికి వద్దాం. మా దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతులైన ఒకరిని షేరేబ్యాను అతని కుమారులను సహోదరులను 18 మంది తోడుకొని వచ్చి ఆ ప్రజ్ఞావంతుడు మహలి కుమారులలో ఒకడు. ఆ మహలి ఇశ్రాయేలులో పుట్టిన లేవి వంశస్థుడు. ఇప్పుడు తిరిగి మళ్ళా మనం 22వ వచనాన్ని మనం చూద్దాం. మేలు కలగజేయుటకు ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు తిరిగి మరలా మనము అదే 8వ అధ్యాయము 31వ వచనానికి వద్దాం. 31వ వచనానికి వద్దాం. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎబేసు ఎస్రాను గురించి విన్నాడు ఆయన, ఎబేసు మోషే గురించి విన్నాడు ఆయన, ఎబేసు దేవుడు చేసినటువంటి కార్యాల గురించి ఆయన వింటూ ఉన్నాడు ఆయన. అందుకే అంటున్నాడు ఆయన, ప్రభువా మోషేకు నీవు తోడుగా ఉన్నావయ్యా, ఎస్రాకు నీ హస్తము తోడుగా వెళ్ళింది, ఇర్మియాకు కూడా నీవు తోడుగా ఉన్నావని వాగ్దానం చేసినటువంటి దేవుడు ప్రభువా. అందుకే ఇప్పుడు నీ హస్తము నాకు కూడా తోడుగా రావాలి అని అంటున్నాడు. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. ఒకరు నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ముందుగా మనము ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను ఎరిగితిని, ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా. 8వ వచనాన్ని మనం చదువుదాం.
8వ వచనం మనం చదువుదాం. వారికి భయపడకుము, నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనం. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై యుద్ధులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన మీరు ఎంతమంది ప్రతిదినము కుటుంబాలలో మీరు ఉంటూ ఉన్నారో మీ ఇళ్లలో నాకు తెలియదు, కానీ నేను అంటున్నాను, నీవు వ్యక్తిగతంగా ప్రార్థించినా, నీవు కుటుంబంతో పాటు ప్రార్థించినా కూడా నీవు ప్రార్థనలో ఒక మాటను ప్రభు దగ్గర ప్రభు పాదాలు పట్టుకుని వాడు కదా. ఏంటో తెలుసా? ప్రభువా, నీ హస్తము నాకు కూడా తోడుగా రావాలయ్యా. ఎందుకంటే నీ హస్తము ఎస్రాకు తోడుగా వెళ్ళింది, నీ హస్తము మోషేకు తోడుగా వెళ్ళింది, నీ హస్తము ఇర్మియాకు తోడుగా వెళ్ళింది. కాబట్టి నీ హస్తము నాకు కూడా తోడుగా రావాలా. ఎందుకు? ఆయన హస్తము తోడుగా వెళ్ళినందువల్ల ఎస్రా గ్రంథంలో మనం చూసినట్లయితే ఎస్రా ఏదైతే మనవి చేస్తూ ఉన్నాడో ప్రతిదీ కూడా రాజు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎస్రాకు ఆయన హస్తము తోడుగా ఉన్నందున 7వ అధ్యాయం 9వ వచనంలో అది గమ్యానికి చేర్చినటువంటిది దేవుని హస్తము. ఎస్రాకు దేవుని హస్తము తోడుగా ఉన్నందున 7వ అధ్యాయం 28వ వచనంలో అది బలపరచబడినటువంటిది. ఎస్రా ప్రియమైనటువంటి ఎబ్బేసు చాలా చక్కటి ప్రార్థనను మనకు నేర్పిస్తూ ఉన్నాడు క్రైస్తవ సమాజానికి. ఆయన అంటున్నాడు, ప్రభువా ఇదిగో నేను ప్రార్థిస్తూ ఉన్నానయ్యా, నా తల్లి నన్ను వేదన పుట్టుకోనికి నాకు పేరు పెట్టిందయ్యా. అయితే ఇదిగో నీ ఆశీర్వాదము ఖచ్చితంగా నా మీదకి రావాలా, నా సరిహద్దును విశాలపరచాలా. 3వ అంటున్నాడు, నీ హస్తము నాకు తోడుగా ఉండా దయచేయమని మొరపెడుతూ ఉన్నాడు. 4వ విషయం నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. 4వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా. అదే దినవృత్తాంతము 4వ అధ్యాయము 10వ వచనము. యెబెసు ఇశ్రాయేలు దేవునికి వచ్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉన్న దయచేసి 4వది ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన. నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థించగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి అందుకే యేసు ప్రభువు వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన తనను అంగీకరించినటువంటి విశ్వాసులకు ఒక ప్రార్థనను ఆయన నేర్పించాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనంలో ఆయన మనకి ప్రార్థనను, ఈ మాటను ఆయన మనకు నేర్పించి వెళ్ళాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. అక్కడ దుష్టుని అనగడ ఫుట్ నోట్ ఒకటి ఉంది, దానికి మొదటి నెంబర్ వేశాడు. ఎంతమంది చూస్తూ ఉన్నారు దాన్ని? దుష్టుని నుండి అన్న దగ్గర దానికి ఒక నెంబర్ ఇచ్చాడు, నెంబర్ 1. అక్కడ మనం ఫుట్ నోట్ కిందకి వద్దాం. అక్కడ 1లో మనం చూసినట్లయితే దుష్టుడు అంటే దాని అర్థం ఏంటంటే కీడు నుండి. అందుకే ఆయన పరలోక ప్రార్థనలోనే ఆయన తన బిడ్డలకు ఆయన నేర్పించి వెళ్ళాడు. మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరలోక ప్రార్థనలో మనకు తెలియకుండానే మనం అడుగుతూ ఉన్నాం, మమ్మను కీడులోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుకో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెబెసు కూడా అదే ప్రార్థిస్తూ ఉన్నాడు. అయ్యా ఇదిగో 4వదిగా నేను అంటూ ఉన్నాను, నా కీడు నుండి నీవు నన్ను తప్పించాలి ప్రభువా. అందుకే ఎజ్రాకు దేవుని హస్తము తోడుగా ఉన్నందున 8వ అధ్యాయం 31వ వచనానికి వచ్చేసరికి యెహోవా హస్తము మాకు తోడుగా ఉన్నందున మా శత్రువులను తప్పించి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి కూడా మమ్మను తప్పించినటువంటిది దేవుని హస్తము. దేవుని హస్తము. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఒక జరిగినటువంటి సన్నివేశాన్ని నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఇంతకుముందు సాక్ష్యం చెప్తూ ఉన్నప్పుడు డాడీ మాట జ్ఞాపకం చేశాడు. నేను దాన్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ముగిస్తాను. దేవుడికి ప్రార్థిస్తే దేవుడు నీ కీడు నుండి నేను తప్పించేటువంటి వాడు. వాస్తవానికి మేమందరము కూడా 2 నెలల క్రితమే ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటువంటి వారు, కానీ దేవుడు మరణము నుండి తప్పించినటువంటి వాడు ఆయన. దేవుడు మరణము నుండి మాకు జీవాన్ని కలుగజేసినటువంటి దేవుడు ఆయన. ఎందుకో నేను జ్ఞాపకం చేస్తాను. మా ఇంట్లో గేట్ తీసిన వెంటనే బాల్కనీ ఉంటుంది.
ఆ బాల్కనీ దగ్గర కిచెన్ పక్కన మేము కూలర్ పెట్టుకొని అక్కడ మేము రెండు మంచాలు వేసుకొని అక్కడ మేము కూర్చుంటాం, చైర్స్ వేసుకొని అక్కడే కూర్చుంటాం. ఎవరైనా బయట నుండి వచ్చినప్పుడు అక్కడే కూర్చొని మాట్లాడేసి వెళ్తారు. ఆ మంచాల దగ్గర మేము కంప్యూటర్ పెట్టుకోవడానికి మీటింగ్స్ వెళ్ళేటప్పుడు దాదాపు 2011-12 సంవత్సరంలో మేము ఇంట్లో కంప్యూటర్ కొనుక్కున్నాం, సిస్టమ్ కొనుక్కున్నాం. దానికోసము ఎర్తింగ్ చేయడానికి మన దగ్గర కిరణ్ ఉన్నాడు కదా, కిరణ్ వాళ్ళ బాబాయ్, శామ్యుల్ కిరణ్ వాళ్ళ బాబాయ్ పేరు ఏదో ఉండే, రాజు అనుకుంటాను బహుశా, ఆయన ఇంటికి వచ్చి ఆ ఎర్తింగ్ పని చేశాడు. ఆ పని నేను ఆ ఇద్దరం కలిసి మేము ఎర్తింగ్ పని చేశాం. దాదాపు 1.5 మీటర్ వరకు మేము అది త్రవ్వేసి దాంట్లో బొగ్గు, దాంట్లో ఉప్పు, దాంట్లో నీరు అంత పోసి ఒక కాపర్ పైప్ని దాంట్లో మేము బిగించి దాంట్లో పెట్టేసి దానికి ఎర్తింగ్ వైర్ దాంట్లో నుండి స్విచ్ బోర్డుకి మేము ఇచ్చాం. కానీ ఆ ఎర్తింగ్ వైర్ అనేటువంటిది అది తెగిపోయింది. ఆ ఎర్త్ పైప్ నుండి అది ఎప్పుడో తెగిపోయింది. అయితే దరిదాపు ఒక 2-3 నెలల క్రితము లాక్డౌన్ కంటే ముందే మా ఇంటి దగ్గర ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు. ఆయన పేరు చిన్ని. ఆయనకు మా తమ్ముడు ఫోన్ చేశాడు, చిన్ని ఇట్లా మాకు కరెంట్ ప్రాబ్లం అవుతుంది, ఒకసారి నేను వచ్చి చూడాలి కదా అని అంటే ఆయన వచ్చి చూసి ఏమన్నాడంటే ఎర్తింగ్ వైర్ పోయింది అని చెప్పేసి ఎర్తింగ్ కనెక్షన్ ఇవ్వకుండా ఎర్తింగ్ వైర్ తీసుకుపోయి ప్లస్ కనెక్షన్ ఇచ్చాడు. ఎర్తింగ్ వైర్ తీసుకెళ్ళి ప్లస్ కనెక్షన్ ఇచ్చాడు. ఆ కనెక్షన్ ఇచ్చి కూడా దాదాపు 2-3 నెలలు అవుతుంది. అది మాకు తెలియదు. దాని తర్వాత ఇంకో కరెంట్ బాగానే పనిచేస్తూ ఉంది, కరెంట్ వస్తుంది కదా అని మేము అనుకుంటూ ఉన్నాం. నాకు ఆ మంచాలు వేసిన దగ్గర కూలర్ ఉంటుంది. నేను ప్రతిరోజు ఉదయం స్నానం చేసి నేను వచ్చి ఆ కూలర్ దగ్గర కొంచెం కూర్చుంటాను. నేను పచ్చికాలతో కరికాలతో అక్కడ కూర్చుంటాను. నేను అట్లా దాదాపు 2-3 నెలల నుండి మేము చేస్తూ ఉన్నాం. పిల్లలు కూడా అక్కడే ఆడుకుంటారు. ఏదైనా ఇంట్లో కుటుంబాలను కానీ లేకపోతే ఏదైనా బర్త్డే ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే, ఏదైనా కృతజ్ఞత కూడికి ఏదైనా ఉంటే మేము అక్కడే కూర్చుంటాం. నేనైతే బహుశా 2-3 సార్లు దాని మీద పరద వేసిన తర్వాత ఆ పరద మీద నేను కూర్చున్నాను. నేనే కూర్చొని 2 పిల్లలు నా మీద కూర్చోబెట్టుకున్నాను నేను 2-3 నెలల క్రితం. తర్వాత పోయిన 2 వారాల క్రితము మమ్మీ పైపేసి మొత్తం కడిగింది. అప్పటికి దాంట్లో నుండి కరెంట్ పాస్ అవుతూ ఉంది. ఆ కరెంట్ పాస్ అయ్యేటువంటి వైర్ కూడా అది ఆ బండలకు ఆనుకొని ఉంది. వీళ్ళు నీళ్ళేసి అంత కడిగినా కూడా వాళ్ళకి షాక్ రాలేదు. నేను ప్రతిదినము అక్కడే కూర్చొని అక్కడ పచ్చి శరీరంతో స్నానం చేసుకొని వచ్చి కూర్చున్నప్పుడు నాకు ఇప్పుడు షాక్ కలగలేదు. కానీ ఒక 2-3 సార్లు నా బట్టలు నేనే ఇస్త్రీ చేసుకోవడం నాకు అలవాటు. నేను ఇస్త్రీ చేసుకుంటూ ఉంటే దాదాపు 2-3 సార్లు నాకు చేతికి షాక్ కొట్టిన వెంటనే నేను ఇస్త్రీ పడేసి అనుకున్నాను, అది ఇస్త్రీ పెట్టేదాన్ని ఖరాబ్ అయిందేమో అని అనుకున్నాను. నేను ఖరాబ్ అయినప్పటికీ కూడా నా మెంటాలిటీ ఏంటంటే ఇది ఖరాబ్ అయినా ఇది మంచిగా ఉన్నా కూడా నేను ఎట్లయినా బట్టలు ఇస్త్రీ చేయడానికి మొదలు పెట్టాను కదా, ఇది ఎట్లయినా ఫినిష్ చేయాలనుకుని చెప్పేసి అట్లా 2-3 సార్లు నేను ఇస్త్రీ చేస్తే 2-3 సార్లు నా చేతికి షాక్ కొట్టింది. తర్వాత మొన్న పోయిన వారంలో బస్సు చెరువులో ఒక పని చేస్తూ ఉన్నాం. అక్కడ పని చేయడానికి అక్కడ ఒక యవనస్తుడు వచ్చాడు. ఆయన పేరు సుమన్. ఆయన వచ్చాడు అక్కడికి. ఆ రోజు ఎందుకో మేము ఉదయమే నేను ఆయన ఇద్దరమే మేము పని దగ్గరికి వెళ్ళాము. మేమిద్దరం పని చేస్తూ ఉంటే నేను అన్నాను, ఈరోజు మధ్యాహ్నం వరకు పని అయిపోతుంది కాబట్టి నువ్వు మధ్యాహ్నం ఇంటికి రావాలి అని అన్నాను. నేను అనంటే ఆయన సరే అన్నాడు. ఇంటికి వచ్చి నువ్వు లంచ్ చేసుకొని వెళ్ళు అని అన్నాను. సరే అన్నాడు. లంచ్ చేసుకొని వెళ్ళు అనుకోవద్దు మనకి ఏమన్నా అంటే నేను ఎట్లా లంచ్ చేయడానికి వస్తున్నావు కదా, మన ఇంట్లో కరెంట్ షాక్ వస్తూ ఉంది, కరెంట్ లైట్ పనిచేయట్లేదు, బాగోలేదు, ఒకసారి నేను కరెంట్ కూడా చెక్ చేసి వెళ్ళాలన్నాను. సరే అన్నాడు. నేను చెప్పాను, ఇంటికి వచ్చాను. నేను మళ్ళీ బయటకు వెళ్ళిపోయాను. నేను తిరిగి మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు 3:30 నేను ఇంటికి వచ్చేసరికి ఆయన కరెంట్ పని చేస్తూ ఉన్నాడు. నేను వచ్చేసరికి ఆయన ఈ ఎర్తింగ్ వైర్ దగ్గరికి వచ్చి అసలు ఇది ఎందుకు వైర్ బయటకు వచ్చిందని చెప్పేసి దానికి ఇట్లా టెస్ట్ పెట్టి అది చెక్ చేశాడు. 2 సార్లు చేతికి కరెంట్ షాక్ వచ్చింది. 2 సార్లు షాక్ కొట్టింది. ఆయనకు 2 సార్లు షాక్ కొట్టింది. వెంటనే అన్నాడు, ఎక్కడెక్కడ మెయిన్ ఉన్నదో ప్రతి మెయిన్ కూడా ఆఫ్ చేయాలనుకున్నాడు. వెంటనే మెయిన్ ఆఫ్ చేశాడు. వెంటనే బెడ్రూమ్లోకి వెళ్ళి స్విచ్ బోర్డ్ చెక్ చేశాడు. ఆయన చెక్ చేసిన తర్వాత
ఈ ఎర్తింగ్ వైర్ ఏదైతే ఉందో అది ఎర్త్ కనెక్షన్ ఇవ్వబడలేదు స్విచ్ బోర్డ్లో 3 పిన్ ప్లగ్స్ ఉంటాయి కదా, 2 పిన్ ప్లగ్స్ 3 పిన్ ప్లగ్స్ ఉంటాయి. 3 పిన్ ప్లగ్స్ కి ప్లస్ మైనస్ దాంతో పాటు న్యూట్రల్ ఒకటి ఉంటుంది. డబుల్ 2 పిన్ ప్లగ్ కి మాత్రము ప్లస్ మైనస్ మాత్రమే ఉంటుంది. ఈ ఎర్తింగ్ ఇచ్చేటువంటిది ఈ 3 పిన్ ప్లగ్ కి న్యూట్రల్ కి ఇవ్వాలి. ఆ న్యూట్రల్ అంటే ఎర్తింగ్ పాస్ అయ్యేటువంటిది ఆ దానికి ఇవ్వాలి. ఈ చిన్ని అనేటువంటి ఎలక్ట్రీషియన్ 2-3 నెలల కింద వచ్చినటువంటి ఎలక్ట్రీషియన్ ఏం చేశాడంటే ఈ ఎర్తింగ్ ఇచ్చేటువంటి వైర్ తీసుకెళ్ళి డైరెక్ట్ ప్లస్ ఇచ్చాడు. సుమన్ చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆ పని అంతా అయిపోయినాక నేనే నా పడిగా కూర్చోబెట్టుకొని తిరిగి మళ్ళీ బస్సులో తిప్పడానికి వెళ్ళాను. వెళ్తూ ఉంటే దరిదాపు ఒక 4-5 సార్లు అన్నాడు, ఒక విషయం చెప్పమంటారా అన్నాడు. చెప్పండి అన్నాడు. ఆయన అన్నాడు, దేవుడి కృప మీ కుటుంబం ఎడల విస్తారముగా ఉన్నది అన్నాడు. చెప్పకూడదు దేవుని ఎందుకు అన్నాడు. నేను జస్ట్ టెస్ట్ పట్టుకొని టెస్ట్ చేయడానికి వెళ్తేనే చెక్ చేయడానికి వెళ్తేనే 2 సార్లు షాక్ కొట్టింది నాకు. మీరు ఎట్లా 2 నెలలకి దాని దగ్గర నడుస్తూ ఉన్నారు, ఎట్లా పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉన్నారు, ఎట్లా మీరు అక్కడ కూర్చుంటూ ఉన్నారు, ఎట్లా మీరు అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు అన్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుని హస్తము నీకు తోడుగా ఉంటే అది కీడును సైతము మేలుగా మార్చేటువంటిది. నాకు తెలియకుండానే మేము కుటుంబ ప్రార్థనలో ప్రతిదినము రాత్రి 10-11 గంటలకు నేను ప్రార్థనలో ఉండడం నాకు అలవాటు. స్టెల్లా ఇంట్లో ఉంటే నేను స్టెల్లా ఇంట్లో కంపల్సరీ ప్రార్థనలో ఉంటాను. ఆమె లేకపోయినా కూడా నేను ప్రార్థనలో ఉంటాను. నేను ఎందుకో దాదాపు చాలా మాసాల నుండి కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను చేసేటువంటి ప్రార్థనలో ఒక అంశం ఏంటంటే, ప్రభువా నీ హస్తము నా కుటుంబానికి తోడుగా వచ్చును కనుక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకైనా దేవుని హస్తము తోడుగా రావాలి అంటే అది కీడును సైతము మేలుగా మార్చేటువంటిది. యేసు మనకు ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థనలో 4 విషయాలను మనకు జ్ఞాపకం చేశాడు. మొదటిదన్నా ఆయన నీ ఆశీర్వాదము నిశ్చయముగా నా మీదికి రావాలా. రెండవదంటున్నాడు ఆయన నా సరిహద్దులు నీవు విశాలపరచాలా. మూడవదంటున్నాడు ఆయన నీ హస్తము నాకు తోడుగా ఉన్నా దయచేయము. నాలుగవదంటున్నాడు ఎఫెసు నా కీడు నుండి నాకు వచ్చేటువంటి కీడు నుండి నన్ను తప్పించుము. ఒకసారి మనము అదే 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ దాని గురించి ఎఫెసు చేసినటువంటి ప్రార్థనకు ఆయన సమాధానం ఇస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి అదే 10వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. 4వ అధ్యాయం 10వ వచనము. ఎఫెసు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. గట్టిగా చెప్పటి దేవుడు నేను చాలాసార్లు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు జ్ఞాపకం చేశాను. దయచేసి దేవుడి మందిరానికి ఆలస్యంగా రాకండి, ప్రార్థనకు ఆలస్యంగా రాకండి. నీవు ఆలస్యం చేస్తే దేవుడు తాకంటే జీవితంలో ఆలస్యంగానే చూస్తావు. ఖచ్చితంగా చెప్తూ ఉన్నాను ఈ మాట. అండర్లైన్ చేసుకొని నా పేరు పెట్టుకొని అండర్లైన్ చేసుకోండి. నీవు దేవుని సన్నిధానానికి, దేవుని ప్రార్థనకు, దేవుని పని విషయంలో ఆలస్యము చేసినట్టుగా నీవు ఉంటే కనుక నీ జీవితంలో దేవుని కార్యము కూడా ఆలస్యంగానే నీ జీవితంలోకి వస్తుంది. జాగ్రత్త. ప్రియమైనటువంటి తలలో వచ్చి కళ్ళు మూసుకున్నాను. నేను చివరిగా ఒక 3 ప్రశ్నలు మీ ముందు వేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఎఫెసు గురించి మనం ధ్యానం చేసుకున్నాం కదా, ఎఫెసు గురించి మనం ఆలోచన చేసాం కదా. ఎఫెసు అంటున్నాడు నీ ఆశీర్వాదము నిశ్చయముగా నా మీదకి రావాలి ప్రభువా. ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసావైనా ఆయన ఆశీర్వాదం నీ జీవితంలో ఖచ్చితంగా రావాలా? 100కి 100%, 100కు 100% ఐ నీడ్ టు సీ యువర్ బ్లెస్సింగ్స్ ఇన్ మై లైఫ్ అని ఎప్పుడైనా అడిగావా ప్రభువుని?
నా మొదటి ప్రశ్న, నీకు ప్రార్థించే మనస్సు ఉందా? నీకు ప్రార్థించే మనస్సు ఉందా? నా రెండవ ప్రశ్న, ఆయన కార్యాలలో చూడాలని నీవు అనుకుంటున్నావా? ఆయన కార్యాలలో చూడాలని నీవు అనుకుంటున్నావా? నా చివరి ప్రశ్న, నీవు చేసే ప్రార్థన నీ దేవుడికి అంగీకారంగా ఉందా? నీవు చేసే ప్రార్థన నీ దేవుడికి అంగీకారంగా ఉందా? ప్రియమైన కొడుకు బిడ్డారా, ఎబ్బేజు అడుగుతూ ఉన్నాడు, ప్రభువా నీ ఆశీర్వాదము నా మీదికి అది నిశ్చయముగా రావాలి అంటే దానిలో ఏమాత్రము సంకోచితం ఉండకూడదయ్యా, దానిలో ఏమాత్రము భేదములు ఉండకూడదు తండ్రి. రెండవ దక్షిణ ఆయన నా సరిహద్దులు విశాలపరచమంటున్నాడు. నేను అంటున్నాను, ఎవరైతే పిల్లల గురించి, ఎవరైతే నీ పిల్లల భవిష్యత్తు గురించి, ఎవరైతే ఇంట్లో ఉద్యోగం గురించి, ఎవరైతే నీ కుటుంబం గురించి వేదన పడుతూ ఉన్నారో దేవుడు నీకు విశాలతను ఏర్పరచబోతూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు నీకు విశాలతను ఏర్పరచబోతూ ఉన్నాడు. ఆయన ఇరుకులో కూడా విశాలతను ఏర్పరిచినటువంటి దేవుడు ఆయన నీకు ఎఫెసు 3గా నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నీ హస్తము నాకు తోడుగా ఉందా? దయచేయమయ్యా, నాకు తోడుగా ఉందా? దయచేయము తండ్రి. 4వది ఎఫెసు అంటున్నాడు, నాకు కీడు రాకుండా దానిలో ఉండి నన్ను తప్పించుము. ప్రియమైన కూడా బిడ్డారా, తనలో వచ్చి కళ్ళు మూసుకుంటారు. దేవుని సహాయం కొరకు మనం ఎదురు చూద్దామా? దేవుని సహాయం కొరకు మనం ఎదురు చూద్దామా? ప్రియమైన బిడ్డారా, నీ జీవితంలో నిజంగా ఆశీర్వాదము చూడాలనుకుంటున్నావా? దేవుని ఖచ్చితమైన ఆశీర్వాదము నీ జీవితంలో నీవు అనుభవించాలని అనుకుంటున్నావా? లేదంటే ప్రభువా నా పిల్లల భవిష్యత్తులో అభివృద్ధి నేను చూడాలనుకుంటున్నావా? నేను ప్రభువా నా పిల్లల భవిష్యత్తులో మీరు దీవించమని అడుగుతూ ఉన్నానేమో. ఏమనుకుంటున్నా? దేవుడు నీ సరిహద్దులు విశాలపరచబోతూ ఉన్నాడు. దేవుడు నీ కుటుంబ పరిస్థితిని విశాలపరచబోతూ ఉన్నాడు. దేవుడు నీ ఉద్యోగంలో ఆయన నీకు విశాలతను కలుగజేయబోతూ ఉన్నాడు. నీ పిల్లల భవిష్యత్తులో కూడా ఆయన విశాలతను ఏర్పరచబోతూ ఉన్నాడు. ఎందరైతే నేను కూడా దేవుని నా జీవితంలో దేవుని ఆశీర్వాదం చూడాలని అనుకుంటూ ఉన్నాను. ఇదిగో నేను కూడా నా జీవితంలో దేవుని మేలును చూడాలని అనుకుంటూ ఉన్నాను. ఎందరైతే ప్రభువా నీ హస్తము నాకు తోడుగా రావాలని ప్రార్థిస్తూ ఉన్నాను, మీరు ఉన్నటువంటి స్థలంలో లేచి నిలబడతాను. మీరు ఉన్నటువంటి స్థలంలో అలానే కళ్ళు మూసుకొని ఎవరిని చూడకుండా, ఇదిగో ప్రభువా నీ హస్తము నా జీవితంలో కూడా నాకు తోడుగా రావాలి అని అడుగుతూ ఉన్నాను. నీ హస్తము నాకు తోడుగా రావాలయ్యా. నీ ఆశీర్వాదము నేను ఖచ్చితంగా నా జీవితంలో చూడాలి తండ్రి. ఇదిగో నా సరిహద్దులు నీవు విశాలపరచుమని అడుగుతూ ఉన్నాను. అయ్యా, ఇదిగో నాకున్నటువంటి సమస్తమైన కీడు నుండి నన్ను మీరు తప్పించమని అడుగుతూ ఉన్నాను. దయచేసి మీరు ఉన్నటువంటి స్థలంలో లేచి నిలబడండి. మీరు ఉన్నటువంటి స్థలంలో లేచి నిలబడండి. మీ కొరకు ప్రార్థించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి అటు ఇటు చూడకండి, అటు ఇటు చూడకండి. ప్రభువా నా పిల్లల భవిష్యత్తు కోసం ఏదో సాగుడి దగ్గర కోరుతూ ఉన్నానయ్యా, కానీ ఈ దినాన్ని నాకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. నీ పిల్లల భవిష్యత్తు నేను విశాలపరచబోతూ ఉన్నానన్నావు. ఇదిగో నీ ఉద్యోగాన్ని విశాలపరచబోతూ ఉన్నానన్నావు. నీ కుటుంబాన్ని విశాలపరచబోతూ ఉన్నానన్నావు. అయ్యా నీకు స్తోత్రాలు. భక్తుడు ఒక మంచి పాటలు రాశాడు. బహుశా ఆ దినాలలో ఎబ్బేసు కూడా ఇలాంటి ఒక పాటను పాడి ఉండవచ్చు. ప్రియమైన పడదాం అంటారా? భక్తుడు అంటున్నాడు, భక్తుడు పాడుతూ అంటున్నాడు, నా ముందు నీవు ఎడారులన్నీ నీటి ఊటలుగా మార్చితివే. నా ముందు నీవు ఎడారులన్నీ నీటి ఊటలుగా మార్చితివే. దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా, దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా.
నీవు ఎడారులన్నీ నీటి ఊటలుగా మార్చినటువంటి దేవుడు ప్రభువా. చప్పటి దేవుడు శాంతిని నీకు అనుభవించుకునే దేవుడు గట్టిగా చప్పటి దేవుడు మన పక్షాన ఆశీర్వాదాలన్నీ కూడా నీ ఆశీర్వాదాలన్నీ కూడా కళ్ళు మూసుకుంటా, కళ్ళలోంచి కళ్ళు మూసుకుంటా. ప్రియమని పడదామన్నా మహాగండ పరిశుద్ధ గొప్ప దేవత, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయాన మీరు మాకు ప్రార్థన నేర్పించినటువంటి ప్రభువు ఎలా ప్రార్థన చేయాలో ఈ దేశ జీవితంలో నుండి నాతో ప్రత్యేకంగా మాట్లాడాలని. అయితే ఏ పేజీలోనే నేను కూడా నా జీవితంలో నీ ఆశీర్వాదంలో చూడాలని నేను కోరుకుంటూ ఉన్నానయ్యా. అయితే ఇప్పుడే నీ ఆశీర్వాదము నా మీదకి దిగి వచ్చునగాక తండ్రి. ప్రభువా, ఇదిగో రెండవదిగా ఎఫెసుతో పాటుగా నేను కూడా అంటూ ఉన్నాను, నా సరిహద్దును విశాలపరచండి అయ్యా. నా సరిహద్దును విశాలపరచండి తండ్రి. నా పిల్లల భవిష్యత్తును విశాలపరచండి అయ్యా. నా ఉద్యోగాన్ని విశాలపరచండి అయ్యా. నా కుటుంబాన్ని విశాలపరచండి అయ్యా. అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మూడవదిగా ఎఫెసుతో పాటుగా నేను కూడా ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. ఇదిగో నీ హస్తము నాకు తోడుగా ఉండాలని చేయము తండ్రి. అయా, నీ కాలు మొక్కుతూ ఉన్నాను, నీ బాధ్యతయ్యా, నీ దండం పెడుతూ ఉన్నాను తండ్రి. నీ హస్తము నాకు తోడుగా రావాలి స్వామి. నీ హస్తము నాకు తోడుగా ఉంటే, నీ హస్తము నాకు బలపరిచేటువంటిదయ్యా. నీ హస్తము నా శత్రువుల నుండి తని ప్రభా మార్గంలో పంచేటటువంటి శత్రువులను సైతము అది తప్పించేటువంటిదయ్యా. నీ హస్తము నాకు తోడుగా ఉంటే అది గమ్యానికి చేర్చేటువంటిది తండ్రి. నీ హస్తము నాకు తోడుగా ఉండదయ్య చేయమయ్యా. నాలుగోదిగా ఎఫెసుతో కలిసి నేను కూడా ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. ఇదిగో తండ్రి, నాకు నా కీడులో నుండి, నా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించుము ప్రభువా. నన్ను తప్పించుము ప్రభువా. అవునయ్యా, నీ హస్తము తోడుగా ఉంటే అది కీడుగా సైతము మేలుగా మార్చేటువంటిది. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఇగో నీ సన్నిధానంలో నీ బిడ్డలు లేచి నిలబడి ఉన్నారు, వారి జీవితాలు సమర్పించుకుంటూ ఉన్నారు. ఇదిగో వారు అంటున్నారు, నేను కూడా ఎఫెసు వలె ప్రార్థించడానికి ఇష్టపడుతూ ఉన్నానని, నేను కూడా ఎఫెసు వలె నా జీవితంలో దేవుని ఆశీర్వాదం చూడాలని కోరుకుంటూ ఉన్నాను ప్రభువా. వారికి మీ ప్రత్యేకమైన సహాయము నడిపింపును మీరు కలుగు చేయవలసిందిగా పరిశుద్ధాత్మ దేవుడా వారిని మీరు దర్శించి వారిని మీరు నడిపించవలసిందిగా విజ్ఞాపన చేసుకుంటూ ఇంతవరకు నాతో మాతో ముచ్చటించినందుకు, మమ్మల్ని మీరు దర్శించినందుకు, అవును ప్రభువా, ఈ దినాన నాతో నువ్వు మాట్లాడమని నేను నమ్ముతూ ఉన్నానయ్యా. నీవే నన్ను దర్శించామని నేను విశ్వసిస్తూ ఉన్నాను తండ్రి. నా జీవితంలో అనేక సార్లు ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నాను. అయ్యో, నా జీవితంలో దేవుడి ఆశీర్వాదం చూడాలా, దేవుడి దీవెన చూడాలనుకుంటూ ఉన్నాను. కానీ ఈ దినము నుండి నేను అంటున్నాను, దేవుని ఆశీర్వాదము ఖచ్చితంగా నా జీవితంలోనికి అది వచ్చును కాక. అవును ప్రభువా, అందును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయా నీ సేవకుడి కుటుంబాన్ని కూడా, అవును ప్రభువా, అతడు పొరపడు నిద్రపోవడానికి లేకుండా సెలవిస్తున్నాడు. నీ సేవకుని కుటుంబం ఎడల నీ వాగ్దానాన్ని మీరు స్థిరపరిచినటువంటి దేవాలు, నీ సేవకుని కుటుంబాన్ని, వారి పిల్లల భవిష్యత్తును, వారి రాబడిని, వారి పరిస్థితులను మీరు విశాలపరిచి మీ హస్తము వారితో పాటుగా తోడుగా వచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుని శ్రేష్టమైన బలము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.